ఏంట్రా బాబు జావా సెలెక్ట్ చేసుకున్నావు, ఈ కెరియర్ గ్యాప్ బయట ఉన్న కాంపిటీషన్ నుంచి జావా తీసుకున్నావు అంటే నువ్వు ఇంకా లైఫ్లో సక్సెస్ అయినట్టే అని మా ఫ్రెండ్స్ చాలా మంది అనేవాళ్ళు. సో దాంతో నేను చాలా డిప్రెస్ అయ్యాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అజయ్. నేను ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అగర్పల్లిలో బీటెక్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో దాని తర్వాత నార్మల్గానే కొంచెం కెరియర్ గ్యాప్ తీసుకున్నాను. కానీ తర్వాత అందరిలాగా నేను కూడా సెటిల్ అవుదాం, లైఫ్ అయితే కూడా చేద్దాం అన్న ఉద్దేశంతో నాకు జావా అంటే ఇంట్రెస్ట్ ఉండబట్టి నేను జావా నేర్చుకుందామని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కోసం అయితే సెర్చ్ చేశాను. సో అలా సెర్చ్ చేస్తుంటే మా ఫ్రెండ్ ద్వారా నాకు కెరియర్ బ్రిడ్జ్ ఐటీ సొల్యూషన్స్ అనేది తెలిసింది. సో అలా నేను సిబిఐటీని విజిట్ అయ్యాను. ఏంట్రా బాబు జావా సెలెక్ట్ చేసుకున్నావు, ఈ కెరియర్ గ్యాప్ బయట ఉన్న కాంపిటీషన్ నుంచి జావా తీసుకున్నావు అంటే నువ్వు ఇంకా లైఫ్లో సక్సెస్ అయినట్టే అని మా ఫ్రెండ్స్ చాలా మంది అనేవాళ్ళు. సో దాంతో నేను చాలా డిప్రెస్ అయ్యాను. సో అదే భయంతో నేను కెరియర్ బ్రిడ్జ్ని అయితే విజిట్ చేశాను. బట్ ఎప్పుడైతే నేను ఇక్కడ డెమో క్లాస్ విన్నానో, ఆ వినిన తర్వాత నా థాట్ ప్రాసెస్ మారిపోయింది. నేను అప్పటి నుంచి ఒకటే అనుకున్నాను, కెరియర్ బ్రిడ్జ్కి వచ్చిన తర్వాత నేను ఏదైనా చేయగలను. సో వీళ్ళు ప్రొవైడ్ చేసే ట్రైనింగ్ సెషన్స్ కానీ, ప్రాక్టికల్ సెషన్స్ కానీ, వాక్ ఇంటర్వ్యూస్ కానీ, దాంతోపాటు వీళ్ళు ప్రొవైడ్ చేసే గ్రూమింగ్ సెషన్స్ కానీ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ కానీ, ఇవన్నీ అయితే నాకు చాలా ప్లస్ అయ్యాయి. సో అదే కాన్ఫిడెన్స్తో నేను ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. అట్ ప్రజెంట్ నేను క్యూబిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ అనే ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో జావా డెవలపర్గా అయితే వర్క్ చేస్తున్నాను. నా కెరియర్ని అయితే సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నాను. సో లైఫ్లో కెరియర్ గ్యాప్ ఉన్నా కానీ సక్సెస్ఫుల్ కెరియర్ కావాలంటే కెరియర్ బ్రిడ్జ్ని విచ్ చేయాల్సిందే. నాకులాగా మీరు కూడా సక్సెస్ఫుల్ అవుతారు.